హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ఉద్యోగ పెన్షనర్లకి శుభవార్త అండి. 18% ఐఆర్ ప్రకటన, 12వ పిఆర్సీలో కదలిక. సో ఎప్పటి నుంచి అనే డేట్ గురించి క్లియర్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో ఉంది. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, అప్పుడు పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మరి విషయానికి వచ్చినట్లయితే ఏపీ ఉద్యోగ పెన్షన్లకు 12వ పిఆర్సీ గురించిన తాజా సమాచారం. ఏపీ ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షనర్లకు శుభవార్త అండి. ఐఆర్ అనేది 18% జూలై 1న ప్రకటన. డిఏ బకాయిలు సెప్టెంబర్ నెల నుంచి డిసెంబర్ నెల నాటికి పూర్తిగా చెల్లింపులు. పిఆర్సీ అనేది ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి పెరిగిన ధరల అనుగుణంగా ఉద్యోగ పెన్షనర్లకు అమలు చేయడం జరుగుతుంది. 11వ పిఆర్సీ అనేది జూలై 2018 నుంచి అమలు కావాలి. కానీ ప్రభుత్వం 2020 ఏప్రిల్ నుంచి మానిటరీ బెనిఫిట్ ఇస్తూ జనవరి 2022 జీతంలో అయితే కలిపి ఇవ్వడం జరిగింది. అయితే 11వ పిఆర్సీని ఎప్పటి నుంచి అమలు చేసినా కూడా దాని కాలపరిమితి జూన్ 2023 నాటికి అయితే పూర్తి అయిపోయింది. 2023 జూలై 1 నుంచి 12వ పిఆర్సీ అమలు కావాల్సి ఉంది. దీనికి సంబంధించి ఏపీలో అప్పటి ప్రభుత్వం రిటైర్డ్ ఐఏఎస్ అధికారి అయిన మన్మోహన్ సింగ్ చైర్పర్సన్గా అయితే జీవో నెంబర్ 68 విడుదల చేస్తూ ఒక కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి 1 సంవత్సరం పాటు గడువు ఇవ్వడం జరిగింది. ఆ సంవత్సరం పూర్తయినది. సో ఇప్పుడు పిఆర్సీలో కదలిక మొదలైందా అంటే, సో ఈలోపు మధ్యంతర భృతి ఐఆర్ని అయితే, సో పిఆర్సీ అనేది లేట్ అయితే అవుతుంది ఫ్రెండ్స్. కొన్ని కారణాల వల్ల లేట్ అయితే పిఆర్సీ అయ్యింది. సో దానికి కారణాలకు సంబంధించి నేను ఒక వీడియో చేశాను, దీనికి ముందు వీడియో, అక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు. స్వయంగా రిటైర్డ్ ఉద్యోగి మన్మోహన్ సింగ్ నేతృత్వంలో ఆయన ఏం చెప్పారు అనేది నేనైతే దీనికి ముందు వీడియోలో చెప్పాను. సో ఆ లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి అది చెక్ చేయండి. సో పిఆర్సీ అనేది లేటుగా అవడం వల్ల ఐఆర్ అనేది అమలు చేయాలని నూతన ప్రభుత్వాన్ని త్వరలో ఏపీ ఉద్యోగ సంఘాలు కోరబోతున్నాయి. అయితే 12వ పిఆర్సీని ఎప్పటి నుంచి అమలు చేసినా కూడా 2023 జనవరి మరియు జూలై డిఏలను బేసిక్లో మెర్జ్ చేస్తారు. ఇప్పుడు మనకు జనవరి 2023 డిఏతో కలిపి 30.03% డిఏ ఉంది. దీనికి 2023 జూలై డిఏను కలపవలసి ఉంది. సో అదేవిధంగా 2023 జూలై డిఏ 3.64% కూడా కలిస్తే అప్పుడు మొత్తం కలిపి 33.67% డిఏ డిఆర్లో అవుతాయి. సో ఇప్పుడు 12వ పిఆర్సీని అమలు చేస్తే ఎంత బేసిక్ పే పెరుగుతుందో చూద్దాం. పిఆర్సీ ఇచ్చే క్రమంలో ఫిట్మెంట్ అనేది ఎంతో కీలకం. 11వ పిఆర్సీలో 23% ఫిట్మెంట్ ఇచ్చారు. సో ఇప్పుడు 30% ఫిట్మెంట్ ఇస్తారు అని అనుకున్నట్లయితే మొత్తము 33.67% డిఏడిఆర్లు ప్లస్ 30% ఫిట్మెంట్ కలిపితే మొత్తం 63.67% అయితే అవుతుంది. సో ఈ మొత్తం బేసిక్ పే అయితే పెరుగుతుందండి. ఈ మటుకు ఒక ఉద్యోగి బేసిక్ పే 40,000 రూపాయలు అనుకున్నప్పుడు, సో 40,000 ఇంటూ 163 మనము డివైడెడ్ బై 100 చేసినప్పుడు 65,000 చిల్లర అయితే అవుతుంది. సో మొత్తానికి ఇక్కడ 25,000 రూపాయలు, 40,000 బేసిక్ ఉన్న వారికి 25,000 రూపాయలు అయితే ఈ 12వ పిఆర్సీ అమలు వల్ల అయితే పెరగడం జరిగింది. సో ఏది ఏమైనా సరే ఏపీ ఉద్యోగ పెన్షనర్లకు పిఆర్సీ ఇచ్చేలోపు ఐఆర్ను ఖచ్చితంగా 15 నుంచి 20% లోపు ఇచ్చే ఆలోచన ఉన్నట్లు, ప్రతి 1% ఐఆర్కు ప్రభుత్వం మీద ఎంత భారం పడుతుందని అయితే ప్రభుత్వం లెక్కలు వేసుకుంటున్నట్టు ఇప్పుడు సమాచారం ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. తప్పకుండా దీని లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడికి వెళ్ళి మీరు ఆ వీడియో కూడా చెక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.